ప్రస్తుతం జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 నుండి 14 ఎంపీ సీట్లను గెలవబోతున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి పేర్కొన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలోని 66వ పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి సతీమణి శారదారెడ్డి దంపతులిద్దరూ వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేలాది కుటుంబాలను కలిశామని, ఎక్కడ చూసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో 60,000 నుంచి 70,000 ఓట్ల మెజారిటీతో నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గెలవబోతున్నారని ఆయన పేర్కొన్నారు. రానున్న కాలంలోని బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవటం ఖాయమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తామని, కాంగ్రెస్ పార్టీని దీవిస్తామని, కాంగ్రెస్ చేసే 6 గ్యారంటీలు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ప్రధానమంత్రి అయితే ఒక 5 గ్యారంటీలు 11 గ్యారంటీలు మేము ప్రజలకు తీసుకెళ్ళినాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీని దీవించడానికి తయారై ఉన్నారు. పెద్ద మెజార్టీ రాకపోతుంది. వనపర్తి నియోజకవర్గంలో మొన్న నాకు ఇచ్చిన 25,400 మెజార్టీ అది డబల్ కాబోతుంది, అంతకన్నా ఇంకా ఎక్కువనే కాబోతుంది. దాదాపు 65% కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు వనపర్తిలో. అట్లనే రాష్ట్రంలో 12 నుంచి 14 సీట్లు మేము గెలవబోతున్నాం. ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక 2-3 నెలల తర్వాత కంటికి కనిపించకుండా పోతుంది. ఆ పార్టీ అనేది ఉండదు. ఆ పార్టీ బీఆర్ఎస్లో విలీనం అవుతుందా, బీజేపీలో బీఆర్ఎస్లో అవుతుందా, బీఆర్ఎస్ తెలియదు, కానీ ఆ పార్టీ కనిపించకుండా పోతుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు సహకరిస్తున్నందుకు వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ, దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.